వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్. గట్కేసర్ మున్సిపల్ కొండాపూర్లో 257/1లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేసిన అధికారులు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి కొండాపూర్ సర్వే నంబర్ 257/1లో పేదలు నిర్మించుకున్న 60 గజాల 30 గజాల ఇళ్లను జేసీబీతో కూల్చివేసిన అధికారులు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత 10-15 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నివాసం ఉంటూ ఇంతకుముందు గుడిసెలు వేసుకుని గుడిసెల స్థానంలో రేకులతో రూములు నిర్మించుకున్నాము. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అధికారులు వచ్చి మా ఇళ్లను కూల్చివేశారు అని తెలవగానే లబోదిబోమంటూ కన్నీరు మున్నేరుగా బాధితులు వారి గోడును వెళ్లబుచ్చుకున్నారు. 58/59 జీవోలో మీ సేవలో అప్లికేషన్లు కూడా పెట్టుకున్నామని, కొందరికి కరెంటు మీటర్ కూడా వచ్చిందని, మరికొందరికి పట్టా సర్టిఫికెట్ కూడా ఉన్నది. అయినా కానీ కనికరం లేకుండా మా ఇళ్లను జేసీబీతో కూల్చివేశారు. మేము ఇప్పుడు ఎక్కడ పోవాలి? మాకు చిన్న పిల్లలు, మేము దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. కాబట్టి మాకు ఎవరు సహాయం చేస్తారు? ఓట్ల సమయంలో వచ్చి కాళ్ళ వేళ్ల పడి మాకు ఓటేయండి అని అంటారు. కానీ మేము ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడు, చైర్మన్ కానీ, కౌన్సిలర్ కానీ ఎవరు కూడా మా వద్దకు రాలేదని అన్నారు. ఇళ్లు కోల్పోయిన బాధితులు కూలీ నాలి చేసుకుని ఇళ్లల్లో పనిచేసేవారు కొందరు, రాయి కొట్టి జీవించేవారు కొందరని తెలిపారు. బాధితుల వివరాలు: అనిత, రేణుక, ఎల్లమ్మ, మహేశ్వరి, రమ్య, రేణుక, నవనీత, గౌరీ, పుష్పలత, సుజాత, జ్యోతి, మహేశ్వరి. నేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా. నేను ఇక్కడ ఉన్నాక తెలియకుండా చేయకుండానే, మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే, ఏం చేయకుండానే ఇట్లా గులగొట్టేసిరని మాకు చాలా బాధగా ఉంది. ఇక్కడ మేము అసలు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నామో, చాలా ఏళ్ళ నుంచి గుడిసెలు వేసుకొని మరి మస్తు రోజుల నుంచి ఉన్నాం ఇక్కడే. అయినా కూడా మాకు ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని అది ఒక్కటే మాకు బాధ. అసలు ఎందుకు ఇలాగొట్టిరో ఒక ఏది చెప్తలేరు, అసలు ఏం చేస్తలే కూడా. అసలు ఎందుకు అట్లా చేసిరో మాకు ఏం అర్థం అవుతలేదు. మరి ఇప్పుడైనా గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఏదన్నా రావాలని మేము ఇప్పుడు అందుకోసమే మేము ఇప్పుడైతే ఈ TV9కి పిలిపించుకొని మేము ఇంత బాధపడుతున్నాం. దీనికి మాత్రం ఖచ్చితంగా మాకు ఏదన్నా ఒకటి సాయం చేయాలని మేము కోరుకుంటున్నామని. రోజుల నుంచి లేదు వచ్చే వారికి నాకు ఎక్కడ లేక 2 పిల్లలు ఉన్నారు. కిరాయిల పంట ఎట్లా బతకాలని అగో సామాన్ చూడు మొత్తం పక్కకి పెట్టి అంతా ఆగం చేసి మనుషులు లేని టైంలో మొత్తం మళ్ళా సామాన్ అనుభవం చిరాలు పడతాయి. ఎక్కడ లేక ఇక్కడ గుడిసె వేసుకుని అందరికి లేదు, మాకేనా సార్ వచ్చింది? అందరు కట్టుకున్నట్టు మేము వేసుకున్నాం. చెప్తారంట దాన్ని ఇటు పోనీకి అందరం కలిసిపోదాం. రేపు మంచిగా 500 పడా సరే, ఇంకా తగ్గలేదు. ఇంత దూరం చేసిపోతే ఇప్పుడు వాళ్ళకు ఏదో రూమ్ కిరాయి తీసుకుంటారు, సామాన్ ఏదో రూమ్ లో పెడతారు. నేను పేరు చాలా రోజు ఎన్నో ఉంటున్నాము. సడన్ వచ్చి మేము పని పోయినాం. సడన్ వచ్చేసి చిన్న పిల్లలు ఉన్నారు. ఎట్లుంటామన్నా మేము పని పోయేటప్పుడు గులగొట్టేసారు. ఎవరు గులగొట్టినా మేము వచ్చే గవర్నమెంట్ జేసీబీ తీసుకొని వచ్చి వాళ్ళందరూ ఇస్తారు. వచ్చేలోపు వెనక కొట్టేసారు వాళ్ళు. కరెంట్ మీటర్ ఉంది, అన్నీ ఉన్నాయి, వైరు కూడా ఉంది. మొత్తం వైరు మీటర్ అన్ని తీసి పడేసారు. అంటే చెప్పాలి మీరు చెప్పరాదే మరి ఇప్పుడు చెప్పు నువ్వు. చెప్పండి. గరీబోళ్ళం సార్, పని పోయిన టైం చూసి వచ్చి ఇల్లు వచ్చి గుల్లగొట్టేసి సార్. అందరు రాయి కొట్టి పని చేస్తారు.
పని కాడేదో అలా పని చేస్తే వాళ్ళ సార్లతో కూడా మాట్లాడుతూ మేడంతో కూడా మాట్లాడుతూ ఏడ్చుకుంటూ వచ్చినా నేను పని కాడికి ఎంత అప్పు చేసి కట్టుకున్నామయ్యా. మాట్లాడమంటే మాట్లాడకపోతే ఇద్దరు ఒకేసారి ఇక్కడ ఎట్లయితే నిన్న మొన్న జాగాదు నిన్న మొన్న వచ్చిన వాళ్ళం కా మేము 20 ఏళ్ల కింద నా బిడ్డను పెట్టుకొని కుర్చీలు వనవాసం తీసిన చాకలి ముత్త ఇట్లా కిరాయికున్నాము. నడువులో పోయి బోరింగ్ కాడ నీళ్ళు తెచ్చుకున్నాము. అన్ని ఏళ్ళు బాధపడి ఒక రూమ్ వేసుకున్నాము. ఇప్పుడు రూమ్ వేసుకుంటే గంట కళ్ళమంటుంటే ఎట్లా బతాం మేము, ఎట్లా వేసుకుంటాం? చిన్న చిన్న పిల్లలు ఉండరు, ఆడపిల్లలు పుట్ట పిల్లలు వేసుకొని ఒక రూమ్ వేసుకున్నా. అది పిల్లలు ఏం అవుతారు? కాళ్ళు నొప్పి కుర్చీ కాలు ఉందని మున్సిపాలిటీ దూటి పెట్టించిన. నా పిల్లలు ఇల్లు కూడా నీకు వస్తే ఎట్లా బతాం మేము, ఏం చేసుకుంటాము? పళ్ళ పోయేటోళ్ళు పళ్ళ కాడికి రానిస్తారా? కాలేళ్ళు మొక్కి పని కాడికి వచ్చిన ఇంత అన్యాయం ఉంటుండే వచ్చిన 2 సార్లు వచ్చినాం. ఒకసారి ఇట్లా చేస్తే ఆయన మళ్ళీ రెడ్డి పోయి ఫోన్ చేయించినాం. ఇవే ఇల్లు ఆపూరి మళ్ళీ కట్టనీయద్దన్నాం. వాళ్ళని కడుతుంటే కూడా మేము కట్టనీయలే. మా ఇల్లు మీ ఇళ్ళ గురించి మా ఇల్లు దెబ్బ వస్తే కట్టదని పక్కన కూడా కట్టనీయలే. కడితేనన్నా మీరు వచ్చి కూలగొట్టుకుంటుంది. ఇల్లు కట్టిరు మీరు కూలగొట్టమని అట్లా అన్నుంటుంది. ఏ ఇల్లు కట్టిరని మీరు వచ్చి కూలగొచ్చిరు వచ్చి మధ్యాహ్నం రోజు మధ్యాహ్నం వచ్చి టైంకి వస్తే ఎన్నో పనులకు పోయేటోళ్ళం. మాకు డ్యూటీలు ఉన్నాయా? మా మొగలు ఉన్నాయా? మా కొడుకులకు డ్యూటీలు ఉన్నాయా? లేక మా బిడ్డల డ్యూటీలు ఉన్నాయా? మా డ్యూటీలు ఉన్నాయా? కష్టాలు కూలే పోయేటోళ్ళం మేము. మోడీ చేసుకుంటాం కదా పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ల కూలి పని చేసుకుంటే కూలి పని నుంచి ఉరికొచ్చినాం. వాళ్ళతో ఫోన్లు చేపిమంటే కూడా చేపిస్తాం. ఇంత బాధ ఇంత ఉండొచ్చునా? మీకు నచ్చితే చెయ్యరి, నచ్చకుంటే మీరు ఏం చేస్తారో చెయ్యరు. ఇక బాగా నా పేరు జోష్న. నేను గట్కేసర్ కొండపూర్లో ఉంటాను. ఇక్కడ మాకు ఎన్గట్ల రాళ్ళు కొట్టేటప్పుడు మా మామూలు వాళ్ళకి ఇచ్చిరు. 9 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని ఉన్నాము. ఒక 6-7 నెలల కింద రేకుల రూమ్ లాగా వేసుకున్నాము. నార్మల్గా గోడలు కట్టుకున్నాము. ఎవరు లేని టైం చూసి పనిలో పోయిన టైం చూసి వచ్చి ఇల్లులు గుల్లగొట్టేసిరు. ఆగండి సార్ మీకు దండం పెడతారన్నా కూడా వినలేదు. జేసీబీ మీదకించి అట్లనే తీసేసిరు. పిల్లల్ని పెట్టుకొని ఉన్నారు. సరే అందరు ఇల్లులు అట్లనే గుల్లగొట్టేసిరు. అప్పులు చేసి కట్టుకున్నాం సార్. ఒక్కొక్కరు అందరు గరీబోళ్ళే ఉన్నారు, ఎవరు ఉన్నోళ్ళు లేరు. మీరు కాలు మొక్కారా? బతిలాడినాం సార్ చాలా. జేసీబీ కూడా నా మీదకించి ఇట్లా కాళ్ళకించి మట్టి ఇట్లా తీసిరు. అడ్డం పడ్డా కూడా ఆగలేరు. అన్ని గుల్లగొట్టేసిరు. ఎవరు లేని టైం చూసేసి మొత్తం గుల్లగొట్టిరు. పనులకు పోయిన టైం ఎవరు గుల్లగొడతామని అడిగారు. ఎంఆర్ఓ వాళ్ళు అంట సార్. కంప్లైంట్ ఇచ్చిరంట వాళ్ళకి. వాళ్ళ కమిషనర్ అంట కంప్లైంట్ ఇచ్చిరంట. ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు వచ్చి గుల్లగొట్టారు సార్ అంటే మీకు ఎవరు రైట్స్ ఇచ్చిరు ఇట్లా కట్టుకోవడానికి అని అన్నారు. మీకేమైనా సర్టిఫికేట్ ఏమైనా ఇచ్చినాయా? మాకు పాత సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవి ఫేక్ అని చెప్పారు. ఇప్పుడు 58 జీవో కూడా చెప్పించి ఉన్నాయి. అవి చూపించండి. ఇవ్వండి సార్. ఇవ్వండి మా ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి అన్ని ఇట్టే ఉన్నాయి సార్. సరే ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మాకు ఏదైనా ఒక న్యాయం చేయాలి సార్. ఏదైనా ఒక న్యాయం చేయాలి. ఇట్లనే ఊకే కుల్లగొడతా అంటే మేము కూడా గరీబోళ్ళం. ఎట్లా అవుతుంది సార్? మాకు కూడా అప్పులు చేసి కట్టుకున్నాం. గుడిసెలు ఉంటే పాములు తేలు వస్తున్నాయని ఇవాళ రేపు ఎవరు ఉంటారు సార్? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు అందరికి. మీరే ఏదో ఒక న్యాయం చేయాలి. ఎవరైనా మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా? ఇంకా ఏమి ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా చేస్తుందని ఆశిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, అదే రేవంత్ రెడ్డి సార్ కానీ ఎవరైనా ఏమైనా సాయం చేస్తారు అన్నట్టు ఉన్నాం సార్. ఎవరైనా లీడర్లు వచ్చారా? ఎవరు రాలేదు సార్. 1 గంటలకు అయింది, ఇప్పటి వరకు ఒక్క లీడర్ కూడా రాలేదు. అసలు ఇటు వచ్చి చూసింది కూడా లేదు. ఎలక్షన్ల మూమెంట్లో వచ్చి పోతారు, ఓటేయమంటారు, తర్వాత ఎవరు పట్టించుకోరు. మాకు ఇటు నల్లలు లేవు, ఏం లేవు. ఎట్లా ఉంటాం సార్? బాత్రూమ్లు లేవు. ఒక గోడ కట్టినా సరే వచ్చి తీసేస్తారు. స్నానాలు ఎట్లా చేస్తారు సార్ లేడీస్ అందరూ? బాత్రూమ్లు ఎట్లా పోతారు? ఎంత కష్టం అవుతుంది. అటు అంటే అప్పుడు చెట్లుండి అటు పోయిరు, ఇప్పుడు ఎట్లా పోతారు అటు? మొత్తం కొంచెమన్నా ఆలోచించాలా. కరెంట్ బిల్ కడుతురా? కరెంట్ బిల్ ప్రతి నెల కరెంట్ బిల్ కడుతున్నాం. కరెంట్ బిల్ కూడా వస్తుంది. చాలా రోజుల నుండి ఉంటున్నాం సార్. గట్టిగా చెప్పు. చాలా రోజుల నుండి ఉంటున్నాం సార్ మేము ఇక్కడ. ఎవరు లేని దాకా చూసి మొత్తం ఇల్లంతా గుల్లగొట్టేసినారు. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎక్కడ వండుకోవాలి సార్? సామాన్ అంతా తుక్కు అయింది. బియ్యం అన్ని ఇళ్ళ కళ్ళం చేసి వెళ్ళిపోయినారు. మాకు ఇక్కడ కూడా ఇల్లు లేదు ఉండడానికి. ఇప్పుడు ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ వండుకోవాలో కూడా తెలియదు సార్ అసలుకి. మా మామ వాళ్ళకి అప్పట్లో పేపర్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి. 9-10 సంవత్సరాలు అవుతుంది సార్. 10 సంవత్సరాల నుండి ఉంటున్నాం ఇక్కడే. ఫస్ట్ గుడిసె వేసుకొని ఉన్నాము, తర్వాత చిన్న రూమ్ వేసుకున్నాం, అప్పు వేసుకొని పాములు తేళ్ళు వస్తున్నాయని సార్. మధ్యాహ్నం ఎవరు లేని దాకా చూసి వచ్చి గుల్లగొట్టేసారు సార్. మీరేం చేద్దాం అనుకుంటారు? ఏం చేస్తాం సార్? ఇక్కడ ఎక్కడ కూడా పోవడానికి లేదు సార్. మాకు ఇప్పుడు
ఏదన్నా న్యాయం చేయండి సార్. అది చూపించిన సర్టిఫికేట్ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినా గవర్నమెంట్ ఇచ్చినాయి సార్. అంటే మీరు చూపించలేదా కూలగొడుతుంటే? అప్పుడు చూపించినాము, కట్టుకోమని కూడా చెప్పినారు, ఎవరు రారని కూడా చెప్పినారు సార్. అయినా కూడా ఎవరు లేదాకా పండ్లకు పోయిందాకా యూసులో కొట్టేసారు సార్. మీకు అధికారులు ఏమన్నా నోటీస్ చేయడానికి దృష్టి తీసుకొచ్చారా? కూలగొడతాం వీళ్ళని ఎప్పుడని చెప్పారా? ఏం కూడా చెప్పలేరు సార్, అసలు ఏం కూడా సపోర్ట్ చేయకుండా ఏం కూడా చెప్పలేరు మాకు. ఇప్పుడు ఎన్ని ఇళ్ళు కూలగొట్టారు? ఒక 10-15 ఉన్నాయి సార్. సామాన్ అంతా ఆగం సార్. సామాన్ చదువుకోవడానికి ఏడబెట్టాలి, ఏడుండాలో కూడా అర్థమైతలేదు సార్. అసలు చిన్న చిన్న ముగ్గురు పిల్లలు వేసుకొని ఇప్పుడు స్థానిక చైర్మన్ దగ్గర ఇట్లా మీరు మేడమే పర్మిషన్ ఇచ్చిందంట, మళ్ళీ ఆమె మాకు ఇవ్వలేదు. ఒకసారి పోయి అయితే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒకసారి ఎంఆర్ఓ దగ్గర కూడా వెళ్తాము. తర్వాత ఇక్కడ అయిపోయినాయి, ఇప్పుడు వేసుకోవాలంటే 10,000 ఇప్పుడు ఒకటి తెచ్చారు. 6 గంటలకు రమ్మన్నారు.